నిత్యం రద్దీగా కనిపించే నగరం నిర్మానుష్యంగా మారిపోయింది. సంక్రాంతి పండుగను సొంతూరులో ఘనంగా జరుపుకునేందుకు ప్రజలంతా స్వస్థలాలకు చేరుకున్నారు. నిత్యం జనసమ్మర్దంతో కనిపించే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో నగర జీవులు పల్లెబాట పట్టారు. దీంతో సందర్శకుల తాకిడి లేకపోవడంతో నగరం బోసిపోయినట్లయింది. తెలుగు ప్రజలకు సంక్రాంతి అత్యంత ప్రధాన పండుగ. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి, విద్య కోసం ఎక్కడెక్కడికో వెళ్లి స్థిరపడిన వారు సైతం సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చి పండుగ జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్నేహితులంతా ఒకే చోట చేరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడుపుతారు. నగరాలలో నివసిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్రతో పాటు వేరువేరు ప్రాంతాలకు చెందిన వారే. ఏడాదంతా ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో బిజీగా గడిపిన వారంతా సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లి పండుగ జరుపుకోవడానికి ఆసక్తి చూపుతారు. విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించింది. దీంతో చాలా మంది ఈ నెల ముందు నుంచే ప్రయాణమయ్యారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారు, వ్యాపారులు, స్వయం ఉపాధి చేసుకునేవారు, కూలీ పనులు చేసుకునేవారు మాత్రం ముందుగా వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఆది, సోమవారాలలో స్వస్థలాలకు పయనమయ్యారు. భోగి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యం రద్దీగా ఉండే నగర రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. గతంలో గంట పట్టే ప్రయాణం ఇప్పుడైతే కేవలం 20 నిమిషాలలోనే ముగుస్తోంది. ఎక్కడా ఎలాంటి ఆటంకం లేదు. ఖాళీగా కనిపిస్తున్న ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ జామ్తో పద్మవ్యూహాన్ని తలపించే రోడ్లు రద్దీ లేకపోవడంతో కళావిహీనంగా మారాయి. పండుగ కోసం నగర ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. దీంతో నగరంలోని రహదారులన్నీ బోసిపోయాయి. అలాగే నగరంలోని ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణికులు లేకుండా ఖాళీగా తిరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతో పాటు నగర జీవులు వారి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. 2 రోజుల పాటు జనంతో జాతరను తలపించిన హైదరాబాద్లోని కూకట్పల్లి, అమీర్పేట, ఎల్బీనగర్ కూడళ్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండులు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. అటు విశాఖ నగరం కూడా జనాలు లేక ఖాళీగా కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ప్రజలంతా సొంత గ్రామాలకు తరలి వెళ్లడంతో నగరాలు, పట్టణాలు బోసిపోయాయి. విశాఖ నగరంలో రోడ్లు జనం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లతో పాటు ప్రయాణికులు లేక బస్సులు వెలవెలబోతున్నాయి. విశాఖ నగరం అంతా కూడా బోసిపోయింది అన్నట్లు మనకి తయారైంది అనేది స్పష్టంగా ఈ విజువల్స్లో కానీ ఇక్కడ కానీ చూస్తే కనిపిస్తుంది. ఏ వీధిలో కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. కనీసం బయట టిఫిన్ లేకపోతే భోజనం చేద్దామన్నా ఎక్కడో కొద్ది శాతం మాత్రమే ఉన్నాయి తప్పితే మిగతా చోట్ల కూడా అన్నీ క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక కర్ఫ్యూ వాతావరణం వస్తే ఎలా ఉంటుందో, ప్రజలే కర్ఫ్యూని ప్రకటిస్తే ఎలా ఉంటుందో అలా ఈ సంక్రాంతి పండుగకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళతో నగరం బోసిపోయినట్టు కనిపిస్తుంది. తెలంగాణలో ఈ నెల 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులున్నాయి. ఏపీలో అయితే 19 వరకు సెలవులు. దీంతో హైదరాబాద్ వాసులంతా తిరిగి 16న నగరానికి చేరుకోనున్నారు. విశాఖ వాసులు మాత్రం 19వ తేదీ వరకు పండుగను ఎంజాయ్ చేసి ఆ రోజు రాత్రికి ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేశారు. కొందరు మాత్రం తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ వ్యూహంలో చిక్కుకోకుండా ముందే బయలుదేరి ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు.